నమస్తే K24 న్యూస్. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ భూస్వాములు రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాటంలో 10 లక్షల ఎకరాల పంచబడి వేలాది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. ఆ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని, చరిత్రను మతోన్మాదులు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. ప్రజల పక్షాన నిలిచేది ఎర్ర జెండా మాత్రమేనని, కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ రైతు సమస్యల పట్ల నిర్లక్ష్య కారణంగా ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అనేక మందిని మేలుకొల్పి అప్పుడు గుత్పల సంఘం పెట్టారు. మన జోగిపేట ఉందా పక్కకు? జోగిపేట తెలంగాణ పోరాటం, తెలంగాణ ఎర్ర జెండా, తెలంగాణ సంఘం, తెలంగాణ పార్టీ అని పెడితే నైజామోడు ఏం చేశాడు? నిషేధించిండు. సంఘాలు పెట్టడానికి లేదని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు? పేరు మార్చారు. ఆంధ్ర మహాసభ, మొట్టమొదటి మహాసభ జోగిపేటలో జరిగింది. అక్కడ ప్రారంభమైంది. అది అంటుకున్నది దొరలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. చాలా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. అనేక మంది యువకులు చావాలా బతకాలా, చావడానికైనా సిద్ధమే నైజాంకు వ్యతిరేకంగా అని చెప్పేసి లక్షలాది మంది యువకులు బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అందులోనే విసురూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా 1946లో పోరాటానికి దొరలకు వ్యతిరేకంగా ప్రదర్శన తీస్తుంటే ఆ ప్రదర్శనలో పాల్గొన్నటువంటి దొడ్డి కొమరయ్య మీద తూటాలు వేశారు. మొట్టమొదటి తెలంగాణ అమరవీరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. ఎక్కడ జరిగింది ఇది? విష్ణూరు. మనం కూడా పూడ్చిపెడతారు కదా, మనల్ని కూడా చంపేస్తారు కదా. మరి ఎట్లా అన్నప్పుడు అప్పుడు ఏం లేదు, కమ్యూనిస్టు పార్టీని పెట్టాలి. అప్పటికే స్వతంత్ర పోరాటం జరుగుతున్నది, చైనాలో జరుగుతున్నది, రష్యాలో జరుగుతున్నది. ఎర్రజెండా నాయకత్వంలో మార్క్సిజం లెనినిజం అనేటువంటి పేరుతోటి దానికి గుర్తు ఏంటిదంటే ఎర్రజెండా నాయకత్వంలో పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా కూడా అనేక దేశాలలో విముక్త అవుతున్నటువంటిది. ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు మీటింగ్ పెట్టారు. రావి నారాయణ రెడ్డి మీరు పేరుంటారు. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఇట్లాంటి ఒక గొప్ప నాయకులు, 4 ముస్లిం నాయకులు మీటింగ్ పెట్టి ఏం చేయాలంటే మన సంఘం పెట్టాలి, పార్టీ పెట్టాలి. పార్టీకి వ్యతిరేకంగా మీరు అనుకుంటారు దుబాకలో మనం 50 మంది ఉన్నాం కదా, ఏమవుతుందని అనుకోవచ్చు. ఆ రోజు 7 పెట్టారు. 7 మీటింగ్ పెట్టి తెలంగాణలో నైజాంకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి యూనివర్సిటీలో పెట్టి కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసి, ఒక పార్టీని శాఖను ఏర్పాటు చేసి, దళితులు గిరిజనులు మాదిగ మానవులు, కుమ్మరి కామరి సాకరి మందరోడు ఎవడన్నా అందరూ ఎట్టి చేయాలి. దొర ఎదురుకు వస్తుందంటే అయ్యా నీ బాధ్యతని తలకాయ మీద చూడొద్దు, కిందికే చూడాలి. పన్నులు కట్టకపోతే దొరల గడిల ముందుకు పిలుచుకొచ్చి రేగి గంప పెట్టి వాడు పన్ను కట్టేదాకా